రేపు మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ప్రతి గడప మీద నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి కుటుంబం ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ జాతీయ భావాన్ని మరొకసారి భారతదేశం కులాలు, మతాలు, భాషలు అన్నీ వేరైనా అందరం కూడా స్వాతంత్ర దినోత్సవంలో అందరూ సన్నిహితంగా భారత్ మాతాకి జై అని ఏదైతే పిలుపునిస్తామో ఇవాళ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా జిల్లాకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టి పెద్ద ఎత్తున స్వాతంత్ర స్ఫూర్తిని ప్రజలకు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం. ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగం ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువులు, స్వేచ్ఛ, ఈ చట్టం, ఈ రాజ్యాంగం అంతా కూడా దీంట్లో మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి మనం వారందరికీ నివాళులు అర్పిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ స్వాతంత్ర సమర యోధుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళందరికీ ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం మనందరి బాధ్యతని సందర్భంగా గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఆయన నారా లోకేష్ గారు రేపు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆయన ఉదయమే 8:40 ఫ్లాగ్ హాస్టింగ్ చేయబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున శకటాలు కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ పాల్గొంటున్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం మనందరం జయప్రదం చేయడం మనందరి బాధ్యత. అందరినీ కూడా రమ్మని కోరుకుంటూ మరొక్కసారి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, నగర ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసి అందరం కూడా ఏకగ్రీవంతో అందరం కూడా భారతదేశాన్ని సంకీర్తన పలకాలని కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.